హై వ్యూవర్స్, దిల్ రాజు సేఫ్ సైడ్ ఉన్నాడా, సేఫ్ జోన్లో ఉన్నాడా, సేఫ్గానే ఉన్నాడా? దేనికోసం? డబ్బులు. అనిల్ రావిపూడి సంక్రాంతి వస్తున్న సినిమా సంబంధించి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అవునన్నా కాదన్నా ఈ 3 సినిమాలలో అంతా కూడా ఓటేస్తుంది, సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ ప్లేస్ అంటూ ఉన్నారు. 3 సినిమాలు బాగున్నాయి, బట్ ఫస్ట్ ప్లేస్ అంతా కలిపి దీనికి అంటున్నారు. నేను గేమ్ చేంజర్ అన్నా, నా ఎదుర్కొన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చి సంక్రాంతికి వస్తున్నామంటే సరే అట్టయితే అనాలి, ఇంకంతే తప్పదు. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్లో పాల్గొంటున్నప్పుడు, సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు అనిల్ రావిపూడి ఒక మాట ఇండైరెక్ట్గా డైరెక్టర్ శంకరనే అని అన్నాడని అనుకోవచ్చు. ఏ రకంగా? నా సినిమా స్టోరీ ఏంటి, నా సినిమాకి బడ్జెట్ ఎంత పెడుతున్నాం, నా సినిమా హీరో ఎవరు, సినిమా ఎక్కడ షూట్ చేస్తున్నాం, ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత బిజినెస్ జరిగిద్దా, సినిమా రిలీజ్ అయ్యాక డబ్బులు అంత రిటర్న్ వస్తాయా, ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు పెద్ద బడ్జెట్టా, పెద్ద హీరోనా, చిన్న బడ్జెట్టా ఏంటంటే నేను చూసుకుంటా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఏవైతున్నాయి అన్నీ కూడా హీరో, ప్రొడక్షన్ హౌస్, స్క్రిప్ట్, నేను కథ వీటన్నిటికి మిళితమై ఉన్నటువంటివే. అందుకే తక్కువ బడ్జెట్లో తీసిన బ్రహ్మాండమైన లాభాలు వచ్చే నా ప్రతి సినిమాకి. అలా కాకుండా తనకు ఈగో సాటిస్ఫై చేయడం కోసమో పక్కన డబ్బును ఖర్చు పెడుతూ నీళ్ళల్లాగా ఒక రకమైన శాడిజం పొందనుకునే టైప్ నేను కాదు. సరైన కథ లేకుండా భారీ బడ్జెట్తో సినిమా తీసి నిర్మాతలు ముంచాలనే రకం నేను కాదు అని అన్నాడండి. ఇక్కడ డైరెక్టర్ శంకర్ ఉన్నాడా, ఈయన ఈ సినిమాలో ఒక పాటకి 75 కోట్లు ఖర్చు పెట్టారంట. పాటకి 75 కోట్లు ఏంటండి బాబు అసలు? ఇప్పుడు శంకర్ అన్నప్పుడు ఒకప్పుడు అద్భుతమైన స్క్రిప్టు, అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే, ప్రతిదీ అద్భుతం. కానీ రీసెంట్ టైమ్స్లో చూస్తే ఇండియన్ 2 వామ్మో అదొక నైట్ మేర్, నాకైతే పీడకల. ఇప్పుడు వచ్చేసి గేమ్ చేంజర్ సినిమాస్ నాకు నచ్చింది, కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవన్నీ ట్రిమ్ చేయడంతో సినిమా కొంచెం అటు ఇటు అంటున్నారు చాలామంది. సరే చూద్దాం. సో ఈ మూమెంట్లో శంకర్కి సంబంధించి చాలామంది మాట్లాడుతుంది. సినిమా స్టోరీ మీద మీ మేకింగ్ కనిపించింది, కానీ ఆ స్టోరీలో ఎక్కడేదో లోపం కనిపించింది. మేబీ ఆ ట్రిమ్ చేస్తున్నప్పుడు 5 గంటలు నీడి వచ్చిన సినిమాని 2:30 గంటలకు తీసుకొచ్చినప్పుడు మిస్ అయి ఉండొచ్చు. మీరు అక్కడ ప్రాపర్ వేలో కూర్చొని దిల్ రాజు గారికి చెప్పి కథలో ఇదే కీలకం, ఇది ఉండాల్సిందే అని ఫైనల్ సినిమాని బయట తీసుకొచ్చుంటే అయిపోయేది. మీరు ఆ పాటల మీద అంత బడ్జెట్ కోసం పట్టుబట్టి మరి మీరు ఖర్చు పెట్టించిన వాళ్ళు సినిమా ఫైనల్ అవుట్పుట్ బయటకు వస్తున్నప్పుడు ఇది ఉంటేనే సినిమా హిట్ అయ్యిందని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? పోనీ అది పెట్టినా పెట్టకపోయినా ఇక ఇంతే ఉంటుందని మీరు ఫిక్స్ అయ్యారా? మొత్తంగా అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్ పెట్టించి చాలా చోట్ల డబ్బుని నీళ్ళలాగా ఖర్చు పెట్టించాడు శంకరు. దానివల్ల పాపం దిల్ రాజు మరికొద్ది రోజుల్లో అన్ని విషయాలు బయట పెట్టాక పాపం లాస్ అని చెప్పి అంటే అర్థమైంది అని అంటున్నారు. ఆ మూమెంట్ అనిల్ రావిపూడి చెప్పింది ఏదైతే ఉందో, ఒక డైరెక్టర్ అన్నవాళ్ళు నిర్మాత క్షేమం కోరుకోవాలి. ఒక డైరెక్టర్ అన్నవాళ్ళు తన కథ ఎంత స్టామినాతో ఉంది, తన కథ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవి ఏమాత్రం తెలియకపోయినా అన్యాయంగా నిర్మాతను బలి చేయటమే. ఇదే ఈరోజు అనిల్ రావిపూడి చెప్పాడు. అవునన్నా కాదన్నా దిల్ రాజుని శంకర్ ఓ రకంగా ఈ గేమ్ చేంజర్ విషయంలో పాటలకు అడ్డదిడ్డంగా డబ్బులు ఖర్చు పెట్టించి అది పెద్ద తప్పు చేశాడని చెప్పేసి అంతా అంటూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. నాకైతే అంత డబ్బుని పాటల కోసం ఖర్చు పెట్టాడంటే పాపం దిల్ రాజు, ఖర్చు పెట్టించాడు అంటే శంకర్ గారి మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నా కానీ ఈ విషయం మాత్రం కోపం అయితే వస్తుంది.